पीठपदार्पिताङ्घ्रिशवहृद्घोराट्टहासापरा खड्गेन्दीवरकर्तृकर्परभुजा हुङ्कारबीजोद्भवा सर्वानीलविशालपिङ्गळजटा जूटैकनागैर्युता जाढ्यन्यस्तकपालके त्रिजगताम् अत्युग्रतारा स्वयं। ఈ చల్లని శుభ సాయం వేళ అమ్మవారి అనుగ్రహ ఛాయలో ఈనాడు ధర్మ నిరతి కలిగి ధర్మనిష్ట కలిగిన భారతమాత వీరపుత్రులుగా ఉన్న మీరందరూ ధర్మ రక్షణ కోసం ఇక్కడ సమావేశమయ్యారు. ఈ సమయాన్ని రకరకాలుగా ఉపయోగించుకునే వాళ్ళు ఉంటారు. వాళ్ళ సంస్కారాలని బట్టి హోటల్లో గడిపేవాడు హోటల్లో గడుపుతాడు, ఇంకేదో పని చేసేవాడు ఇంకేదో పని చేస్తుంటాడు, విలాసవంతంగా గడిపేవాడు హోటల్లో గడుపుతాడు, చీట్ల పేకాడేవాడు చీట్ల పేక ఆడుకుంటాడు. కానీ కొద్దిమంది మాత్రం ఈ దేశాన్ని రక్షించుకోవాలి, ఈ ధర్మాన్ని రక్షించుకోవాలి, ఈ హైందవ జాతిని రక్షించుకోవాలి అనే తాపత్రయంతో ఇక్కడ చేరిన ధర్మవీరులు మీరు. మీకందరికీ ముందుగా శుభాభినందనలు. ఈనాటి ఈ సమావేశం యొక్క ఉద్దేశాన్ని పెద్దలు ఇప్పటికే వివరించారు. అయినప్పటికీ ఒక్కసారి మా అనుభవాలు మీతో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఈ దేశం లక్షల సంవత్సరాల చరిత్ర కలిగిన దేశం. ఈ దేశంలో పుట్టినటువంటి వాళ్ళు ఋషులనే పేరుతో గొప్ప గొప్ప సైంటిస్టులు పుట్టారు. ఇక్కడ ప్రపంచానికి బట్టలు కట్టుకోవడం రాని రోజుల్లో అడవుల్లో తిరుగుతూ దిగంబరంగా జంతువుల్ని వేటాడుతూ పచ్చిమాంసం పీక్కు తినే రోజుల్లో మిగతా ప్రపంచం అంతా అలా ఉంటే ఈ దేశంలో కాస్మెటిక్ సర్జరీలు జరిగినాయి, ఓపెన్ బ్రెయిన్ సర్జరీలు జరిగినాయి. ఈ దేశంలో రాజులు చక్రవర్తులు బంగారు రథాల్లో తిరుగుతున్న రోజుల్లో భూమి మీద ఇతర ప్రాంతాల్లో ప్రజలు నాగరికత అనే పదానికి అర్థమే తెలియని స్థితిలో ఉన్నారు. ఒకప్పుడు ఈ దేశం బంగారు పిచ్చుక. మనం పుస్తకాల్లో చదువుకున్నాం, నవరత్నాలు రాసులుగా పోసి అమ్మేవాడు భూమి మన రోడ్డు పక్కన అని. కానీ ఎప్పుడు ఇతర ప్రాంతాల వాళ్ళు ఈ దేశం మీద దండయాత్రలు దోపిడీ దొంగల్లాగా వచ్చి, దొంగల మూకలు అర్ధరాత్రి చెడ్డీ గ్యాంగ్ లాగా వచ్చి దోచుకుపోవడానికి ప్రయత్నించినటువంటి మూకలు మనలో ఉన్న చిన్న చిన్న బలహీనతల వల్ల ఇక్కడ తిష్ట వేసి 1000 సంవత్సరాల పాటు మనని బానిసలుగా మార్చడానికి ప్రయత్నం చేశారు. 1000 ఏళ్ళు బానిసత్వానికి గురయ్యాం మనం. దేశంలో ఏదో మూల పరమతాల పాలన కొనసాగుతూ ఉంది. మనం యుద్ధం చేశాం. ప్రతి 100 సంవత్సరాలకి ఈ భూమి మీద ఒక మహాపురుషుడు పుట్టాడు. ఒక రాణా ప్రతాప్ కావచ్చు, ఒక ఛత్రపతి శివాజీ మహారాజ్ కావచ్చు, ఒక వివేకానందుడు కావచ్చు, ఒక విద్యారణ్య స్వామి కావచ్చు, ఒక సమర్థ రామదాస్ కావచ్చు, ఒక అల్లూరి సీతారామరాజు కావచ్చు. ప్రతి 100 సంవత్సరాలకి ఒకరిద్దరు మహానుభావులు పుడుతూనే ఉన్నారు. పరాయి ధర్మాలు, పరాయి మతాలు ఈ దేశాన్ని పరిపాలించకుండా యుద్ధం చేస్తూనే ఉన్నారు. ఏ రోజున మనం లొంగిపోలేదు మిత్రులారా. ఈ 1000 సంవత్సరాలుగా మనం యుద్ధం చేస్తూనే ఉన్నాం. ఈ యుద్ధంలో చాలా కోల్పోయాం మనం. ఏం కోల్పోయాం?
ఉదాహరణ చెప్తాను. మన దేవాలయాల మీద దాడులు చేశారు. దేశంలో దాడులకు గురి కాని దేవాలయం అంటూ 1, 2, 3, 4 తప్ప మిగతా దేవాలయాలన్నీ గురి అయినాయి దాడులకి. శివాజీ మహారాజ్ పుణ్యం అంటూ శ్రీశైలం దేవస్థానం, కూర్మనాథ స్వామి పుణ్యం అంటూ సింహాచలం దేవస్థానం, ఇలాంటి కొన్ని దేవస్థానాలు తప్ప దేశంలో ఆమూలాగ్రం ఉన్నటువంటి దేవాలయాలు అన్నీ విచ్ఛిన్నం కాబడ్డాయి. మనం శక్తి కేంద్రాలుగా భావించేటువంటి మన దేవతల విగ్రహాలు వాళ్ళ ప్రార్థనా మందిరాల్లో మెట్ల కింద రాళ్లుగా వేసుకుని నడిచారు. మన శ్రద్ధా కేంద్రాలైనటువంటి దేవాలయాలు మాతృమూర్తులు, మన మాతృమూర్తుల్ని నగ్నంగా నిలబెట్టి వేలం వేసి అమ్మారు, సెక్స్ బానిసలుగా మార్చారు. మనం దేవుడిగా పూజించేటువంటి గోమాతల్ని కర్కశంగా నరికి మన ముందే చంపుకు తిన్నారు. ఇలా 1000 సంవత్సరాల పాటు ఈ దేశంలో విధ్వంసం జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో మనల్ని మరి కాపాడుకునే క్రమంలో చాలా విలువైనటువంటి అంశాలు కోల్పోయాం మనం. ఉదాహరణ చెప్తాను. గతమన్నీ పాత చింతకాయ పచ్చడండి, పోతే పోయినీళ్ళండి, మనం ఎందుకు బాధపడాలనుకుంటున్నారేమో. ఎలాంటి విలువైనవి కోల్పోయానో చెప్తున్నాను, వినండి మిత్రులారా. గ్రహణాలు ఎప్పుడు వస్తాయి? గ్రహణాలు అంతరిక్షంలో ఖగోళ శాస్త్రరీత్యా గ్రహాలు, ఒక గ్రహానికి ఒక గ్రహం అడ్డుపడి గ్రహణాలు వస్తాయని సైన్స్ చెప్తోంది కదా. భూమి, చంద్రుడు, సూర్యుడు ఒకే లైన్ మీదకి వచ్చినప్పుడు గ్రహణాలు వస్తాయని చెప్తాను. అది ఏ రోజు, ఎన్ని గంటల, ఎన్ని నిమిషాల, ఎన్ని సెకండ్లకి మొదలవుతుంది, ఎంతసేపు ఉంటుంది, ఎన్ని గంటల, ఎన్ని నిమిషాల, ఎన్ని సెకండ్లకు పూర్తవుతుంది, ఇది తెలుసుకోవడానికి మనం పెద్ద పెద్ద ల్యాబొరేటరీలు పెట్టి, టెలిస్కోపులు పెట్టి, లెక్కలేసి, పెద్ద పెద్ద కంప్యూటర్లు పెట్టి మనకి ఈ రోజున టీవీల్లో చెప్తున్నారు పలానా డేట్న గ్రహణం వస్తుంది అని. ఇవేవీ లేకముందు మన గుళ్ళో పూజారి గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఈ సంవత్సరం గ్రహణాలు ఏమేమి వస్తున్నాయి చెప్పండి అంటే టక్మని పంచాంగం తీసి 5 నిమిషాల్లో మీ గ్రహణాలు లెక్క చెప్తారు. కరెక్ట్గా టాలీ అవుతుంది. అవునా కాదా? ఎలా చెప్పగలిగారు మన వాళ్ళు? టెలిస్కోపులు లేని రోజుల్లో గ్రహణాల గురించి చెప్పగలిగారు. సూర్యుడి నుంచి భూమికి దూరం ఎంతో చెప్పగలిగారు. అంతరిక్షంలో గ్రహ శకలాలు ఎలా తిరుగుతున్నాయో చెప్పగలిగారు. సౌర కుటుంబంలో ఎన్ని గ్రహాలు ఉన్నాయో చెప్పగలిగారు. ఒకదానికి డిస్టెన్స్ ఎంతో చెప్పగలిగారు. ఎలాంటి సైంటిఫిక్ పరికరాలు లేని రోజుల్లో ఎలా చెప్పగలిగారు? అది వేదం. ఆ వేద శాఖల్ని మనం కోల్పోయాం. బ్రాహ్మణుల యొక్క ఊచకోత జరిగింది ఇస్లామిక్ దండయాత్రలో. వాళ్ళు ఒకటే నిర్ణయించుకున్నారు, ఈ దేశంలో బ్రాహ్మణులు లేకుండా చేస్తే, చంపేస్తే ఈ దేశానికి ధర్మాన్ని అందించేవాళ్ళు, వారసత్వాన్ని అందించేవాళ్ళు, వేదాన్ని అందించేవాళ్ళు ఉండరు కాబట్టి వాళ్ళందరినీ చంపేద్దాం. మీకు తెలుసో లేదో మిత్రులారా, కర్ణాటకలో ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో టిప్పు సుల్తాన్ అనేవాడు ఒక దీపావళి నాటి రాత్రి దేశమంతా దీపావళి పండగ చేసుకుంటుంటే మేల్కోటే అనే ప్రాంతంలో ఒక రంగనాథ స్వామి ఆలయం మీద దాడి చేసి అక్కడ ఉన్నటువంటి 10,000 మంది, ఆ ఊర్లో ఉన్న 10,000 మంది బ్రాహ్మణుల్ని ఊచకోత కోశాడు. వాళ్ళ తలకాయలు మించి నడుచుకుంటూ వెళ్ళాడు. ఆ రోజున శాసనం వేయించుకున్నాడు, ఈ దీపావళి నాటి రాత్రి 10,000 మంది బ్రాహ్మణులను నేను చంపాను, కాబట్టి హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి నేను చేయగలిగిందంతా చేస్తున్నా అని రాసుకున్న డైరీలో టిప్పు సుల్తాన్. అలా నష్టపోయినటువంటి మేల్కోటే ప్రాంతం వాళ్ళు ఈ రోజుకి దీపావళి ఉత్సవం చేసుకోరు. దేశమంతా దీపావళి చేసుకుంటారు, ఆ ఒక్క ప్రాంతం వాళ్ళు దీపావళి చేసుకోరు. ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళలో బతికిన వాళ్ళు ఎవరు అంటే, ఆ రోజున ఊర్లో లేకుండా బయట ఊర్లో చుట్టాలింటికి వెళ్ళిన వాళ్ళు. అలా వెళ్ళి బతికిపోయిన వాళ్ళల్లో మీకు లైవ్ ఎగ్జాంపుల్ ఎవరంటే, తమిళనాడు చీఫ్ మినిస్టర్గా మొన్నటిదాకా పనిచేసినటువంటి జయలలిత గారు. జయలలిత గారు ఆ మేల్కోటే ప్రాంతానికి చెందిన బ్రాహ్మణ స్త్రీ. ఆవిడ అట్లాగే చిన్నతనంలో వాళ్ళ పూర్వీకులు చిన్నప్పుడు ఆ మేల్కోటే ప్రాంతంలో టిప్పు సుల్తాన్ దాడి చేసే టైంకి వేరే ఊరు వెళ్ళడం వల్ల బతికి పట్టగట్టారు. ఇప్పటికీ
దీపావళి చేసుకోరు. ఆవిడ జీవితం అంతా దీపావళి చేసుకోలేదు. తెలుసా మిత్రులారా మీకు? నలంద విశ్వవిద్యాలయాలు తగలబెట్టారు. 6 నెలల పాటు తగలబెడుతూనే ఉంది విశ్వవిద్యాలయం. కొన్ని లక్షల మంది విద్యార్థులు చదువుకునేవాడు దేశ విదేశాల నుంచి వచ్చి. తగలబెట్టారు. విజ్ఞానం ఉండడానికి వెళ్ళలేదు. మా మతం మాత్రమే ఉండాలి. విగ్రహారాధన చేసే వాళ్ళందరూ కాఫీర్లు, వీళ్ళని రాళ్లతో కొట్టి చంపండి, తలకాయ పగలు కొట్టి చంపండి. ఇది వాళ్ళ నినాదం, వాళ్ళ మత గ్రంథాలు చెప్పేటువంటి అంశం. దానికి హిందూ జాతి బలైపోయింది. దారుణమైన హ్యూమన్ జీనోసైడ్ జరిగింది. దారుణ మారణకాండకు గురి అయింది ఈ దేశం. ప్రతి దేవాలయం విధ్వంసం గురి కాబడింది. మీరు కాశీ వెళ్ళి చూడండి. అక్కడ విశ్వనాథుడి మందిరంలో ఇప్పుడున్న విశ్వనాథుడు అసలు విశ్వనాథుడు కాదు. ఇప్పుడున్న విశ్వనాథుడు అహల్యాబాయి హోల్కర్ కట్టినటువంటి విశ్వనాథ ప్రతిష్ఠ చేసినటువంటి శివలింగం అది. ఇప్పటికీ విశ్వనాథ మందిరంలో ఒక నందీశ్వరుడు ఉంటాడు. ఆ నందీశ్వరుడు ఇప్పుడున్న విశ్వనాథుడి వైపు చూస్తూ ఉండడు. ఎక్కడైనా శివాలయంలో నంది ఎటువైపు చూస్తాడండి? శివుడి వైపు చూస్తూ ఉంటాడు కదా. మీరు కాశీ వెళ్తే అక్కడున్న ఒక నంది శివుడి వైపు చూస్తూ ఉండడు, ఆ పక్కనున్న మసీదు వైపు చూస్తుంటాడు. ఎందుకని? విశ్వనాథుడి అసలు స్థానం అది అన్యాక్రాంతమైపోయింది. ఆ చివర కొంచెం బిందు మాధవుడి దగ్గరికి వెళ్తే ఆ బిందు మాధవుడు ఒక చిన్న గుడి ఉంటుంది, ఇంత గుడి ఉంటుంది. ఈ గుడిలో చిన్న విగ్రహం, బిందు మాధవుడి విగ్రహం ఉంటుంది. అది చూసి నాకు ఎందుకో అనుమానం వచ్చి అక్కడ ప్రాంతం వాళ్ళని ఎంక్వైరీ చేసి కాశీ రికార్డ్స్ తిరగేస్తే ఆ పక్కన పెద్ద మసీదు ఉంది. అసలైన బిందు మాధవుడి ఆలయం అది. పగలగొట్టేశారు. ఆ విగ్రహాన్ని ముక్కలు ముక్కలుగా చేసి ఆ మసీదు కింద రాళ్ల కింద వేశారు. మనవాడు బతిమాలుకుని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత పక్కన ఏదో చిన్న గుడి కట్టుకుని బతుకుతున్నారు. రక్తం మరిగిపోతుంది కొన్ని సంఘటనలు వింటుంటే. అయోధ్య మొన్న రామ మందిర నిర్మాణం జరిగింది. రాముడి అక్షంతలు మీ అందరికీ వచ్చినట్టున్నాయి. వచ్చినాయా? ఏం చెప్తూ తీసుకున్నారు? జై శ్రీరామ్. ఏం చెప్పారు? జై జై శ్రీరామ్ కదా. ఆ అక్షంతలు మీకు ఎలా వచ్చినాయో తెలుసా? ఊరికినే రాలేదు ఆ అక్షంతలు. ఊరికినే రాముడి విగ్రహాల ప్రతిష్ఠ జరగలేదు. దాని వెనకాల 500 సంవత్సరాల పోరాటం ఉంది. బాబర్ అయోధ్యలో విధ్వంసం చేసిన దగ్గర నుంచి ఆ రోజు పోరాటం మొదలుపెట్టిన హిందువులు ఎంతకాలం పోరాడారు? 500 సంవత్సరాలు పోరాడారు. తరాలు 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 పోరాడుతూనే ఉన్నారు. ఆ ప్రాంత ప్రజలెవరు ప్రతిజ్ఞ పూనారు, రామచంద్రుడికి మందిరం కట్టించేదాకా మేము చెప్పులు వేసుకోమని ఒక వర్గం వాళ్ళు, మేము తలపాగా కట్టుకోమని ఒక వర్గం వాళ్ళు. తెలుసా మీకు మిత్రులారా? తరతరాలుగా వాళ్ళు తలపాగా కట్టుకోలేదు, చెప్పులు వేసుకోలేదు. ఎట్టకేలకు సాధించాము, లీగల్గా సాధించాం. కోర్టు ద్వారా ఒక్క చుక్క రక్తం చిందకుండా సాధించాం. దానికోసం ఎంతమంది ప్రాణత్యాగం చేశారో తెలుసా? మీ ఇంటికి శుభ అక్షంతలు రావడం కోసం ప్రాణత్యాగం చేసిన వాళ్ళ సంఖ్య 5 లక్షల మంది హిందువులు చనిపోయారు. 5 లక్షల మంది హిందువులు ప్రాణత్యాగం చేసి 500 సంవత్సరాలు పోరాడితే మన రాముడు పుట్టినటువంటి ప్రదేశంలో రామ మందిర నిర్మాణం చేయగలిగాం మనం. దేశవ్యాప్తంగా ఎన్నున్నాయి ఇలాంటి ఆలయాలు? లెక్కలేనన్ని ఆలయాలు, కొన్ని లక్షల ఆలయాలు సర్వనాశనం చేశారు. అయినా భరించాం, భాయి భాయి అన్నాం. ఇంకొకడు వచ్చాడు 300 సంవత్సరాల క్రితం. తెల్ల ప్యాంటు తెల్ల షర్టు వేసుకున్నాడు, చేతిలో నల్లట పుస్తకం పుచ్చుకున్నాడు. మీకేమీ తెలియదు, మీ మతం గొర్రెల మతం అన్నాడు, మీరంతా పాపులు అన్నాడు. మావాడు ఒక్కడే కరెక్ట్, మీరంతా తప్పన్నాడు. ఏం చేశాడు? ఇంట్లో ముసలం పుట్టించాడు, తల్లిని మతం మార్చాడు, తండ్రితో గొడవ పడేట్టు చేశాడు. కొడుకుని మతం మార్చాడు, తండ్రికి తలకొరవ పెట్టకుండా చేశాడు. ఈ దేశంలో అసలు పవిత్రమైన ప్రాంతమే లేదన్నాడు. అక్కడెక్కడ జెరూసలేంలో పవిత్రమైన ప్రాంతం ఉందన్నాడు. మీరు పరమ పవిత్రంగా కొలిచే వెంకటేశ్వరుడు దేవుడే కాదన్నాడు, దుర్గమ్మ దేవతే కాదన్నాడు. అయినా భరించాం. ఈ దేశం హిందువులది. లక్షల సంవత్సరాలుగా ఇక్కడ హిందువులు ఉన్నారు. ఇప్పటికీ 100 కోట్ల మంది హిందువుల దేశం ఈ దేశం. అయినా ఆశ్రయం ఇచ్చాం.
మన భారతమాత శరీరంలో ఒక ముక్క పాకిస్తాన్ అనే పేరుతో, ఒక ముక్క బంగ్లాదేశ్ అనే పేరుతో భారతమాత శరీరంలో ముక్కలు కోసి పంచుతుంటే మతం పేరున భరించాం. హిందువులం, మనకి సహనం ఎక్కువ. ఎవరిని ఏమీ అనం. మన పూర్వీకులు చెప్పిన పని మనం చెయ్యం. మన పూర్వీకులు ఏం చెప్పారు ఆ పని చేయట్లా. మనం కేవలం అన్ని దేవుడే చూసుకుంటాడు, ఎవరి పాపం వాడిదే అని ఒక పనికిమాల సిద్ధాంతం పడుకుని వేలాడుతున్న అమాయక హిందువులం మనం. ఏం చెప్పాడు మన పూర్వీకులైనటువంటి రాముడు, కృష్ణుడు? రాముడు భజన చేసి సాధించలేదు రాక్షస సంహారం. మిత్రులారా గుర్తించండి. కృష్ణుడు ధ్యానం చేసుకోండి రాక్షస సంహారం అయిపోతుందని సాధించలేదు. ధ్యానం చేసుకోండి, అహింసతో కూర్చోండి, ఇంటి దగ్గర కూర్చోండి, మీకు స్వాతంత్రం వచ్చేస్తుందని చెప్పలేదు. కృష్ణుడు యుద్ధం చేయించాడు. 18 అక్షౌహిణుల సైన్యం చనిపోయింది మహాభారత యుద్ధంలో. కృష్ణుడికి తెలియదా అది హింసని? అహింస పరమో ధర్మ. నిజమే, అహింస పరమధర్మం. ధర్మహింస తథైవచ. మీ పని మీరు చెయ్యండి, ధర్మాన్ని కాపాడడానికి మీ వంతు ప్రయత్నం మీరు చెయ్యండి అని చెప్పాడు కృష్ణుడు. ముక్కు మూసుకుని ఇంట్లో కూర్చోమని చెప్పలేదు మిత్రులారా. వాల్మీకి రామాయణంలో వాల్మీకి ఒక మాట చెప్తాడు. రాముడి పరిపాలన ఎలా చేశాడు అంటే, దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ రామో రాజ్యముపాసీత్వా అంటాడు. అంటే 10,000 సంవత్సరాలు రాముడు రాజ్యాన్ని ఉపాసించాడు అని చెప్తాడు. అంటే భారతమాతని ఉపాసించాడు రాముడు. మనం ఎలా ఉండాలో చెప్పారు మన పూర్వీకులు. మనం ఎలా ఉంటున్నాం? మన కులపోడు బాగున్నాడా లేదా? మన కులపోడు అయితే మనం ఓటేస్తాం. ఇలాంటి అమాయక స్థితిలో ఉన్నాం మనం. ముక్కు మూసుకుని భజన చేసుకుంటే బోల్డంత పుణ్యం వస్తుంది. సమావేశానికి వెళ్తే ఏమొస్తుంది? ధర్మం కోసం గుళ్ళోకి వెళ్ళి మొక్కుకుంటాం. ఏమని మొక్కుకుంటాం? బయటకు బిచ్చగాడు మొక్కుకుంటాడు, 10 రూపాయలు కావాలి, 20 రూపాయలు కావాలని. లోపల భక్తుడిని బిచ్చగాడు మొక్కుకుంటాడు. క్షమించండి, భక్తుడిని బిచ్చగాడితో పోల్చారేంటి అని అంటారేమో. లోపలికి వెళ్ళి అడిగేదేంటి? నా వ్యాపారం బాగుండాలి, నా పిల్లలు బాగుండాలి, నా కులపోడు బాగుండాలి, నేను పలానా దాంట్లో గెలవాలి, నాకు కోట్లు సంపాదించాలి, నా పిల్లలందరూ అమెరికా వెళ్ళిపోవాలి, నా మనవాళ్ళు అమెరికా వెళ్ళిపోవాలి, ముని మనవాళ్ళు అమెరికా వెళ్ళిపోవాలి. కాదా? గుండె మీద చేసుకోండి. ఏ రోజునైనా ఈ దేశం బాగుండాలని కోరుకున్నారా? ఏ రోజునైనా ఈ దేశం బాగుండాలని జపం చేశారా? ఈ ధర్మం నిలబడాలని జపం చేశారా? ఈ ధర్మం నిలబడాలని లోపలికి వెళ్ళి అడిగారా అమ్మవారిని? అడగండి, ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది. ఈ ధర్మం ఉంటేనే మనం ఉంటాం. ధర్మం ఉంటేనే మనం ఉంటాం మిత్రులారా. ధర్మం ఉంటేనే, హిందూ ధర్మం ఉంటేనే స్వేచ్ఛ ఉంటుంది. హిందూ ధర్మం బతికి బాగుంటేనే వీళ్ళు చెప్పే సెక్యులర్ మాటలు చెల్లుతాయి. హిందూ ధర్మం లేని నాడు ఎలా ఉంటుంది? బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో అది జరుగుతుంది, పాకిస్తాన్లో ఏం జరుగుతుందో అది జరుగుతుంది. సోషల్ మీడియాలో, వాట్సాప్లో, వీడియోల్లో చూస్తున్నారు కదా బంగ్లాదేశ్లో ఏం జరుగుతుందో. అధ్వానమైన పరిస్థితి. దొరికిన వాడిని దొరికినట్టు నరికి నరికి చంపుతున్నారు. మాతృమూర్తుల్ని మానభంగాలు చేస్తున్నారు. ఎదురు తిరగలేని పరిస్థితి, కలిసికట్టుగా లేని ఫలితం. ఆ పరిస్థితి ఈ దేశంలో రాకూడదు. రాకూడదంటే మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. మన ధర్మానికి ఆయువు పట్టులైనటువంటి దేవాలయాలు రక్షించుకోవాలి. ఒకప్పుడు మీకు తెలుసో లేదో, ఒకప్పుడు దేవాలయాల్లో ఆ గ్రామానికి సంబంధించిన అన్ని అవసరాలు దేవాలయంతో తీరేవి. దేవాలయం అంటే అర్చకుడు మాత్రమే బతికేవాడు కాదు. కమ్మరి, కొమ్మరి, వెలమ, చాకలి, మంగలి, ప్రతి కులానికి సంబంధించినటువంటి వాళ్ళకి ఆయా కుల వ్యవస్థల రీత్యా ఉపాధి ఉండేది. ఆయా కుల వ్యవస్థల రీత్యా ఈ దేవాలయానికి సంబంధించి కమ్మరి కులానికి సంబంధించిన వాళ్ళకి ఇన్ని ఎకరాల భూమి, దాని మీద వచ్చే హైవేస్, దాని మీద వచ్చే ఆదాయం ఆ కులం వాళ్ళు దేవాలయంలో ఎవరు పనిచేస్తున్నారో వాళ్ళకి ఇవ్వాలి. కుమ్మరి, చాకలి, రజక, మంగలి,
కమ్మ, కాపు, రెడ్డి, బ్రాహ్మణ ప్రతి కులానికి సంబంధించిన వ్యవస్థ అందులో ఇన్వాల్వ్ అయ్యే దేవాలయంలో. ప్రతి వృత్తికి సంబంధించిన వ్యవస్థ ఇన్వాల్వ్ అయ్యేది దాంట్లో. దేవాలయాల్లో విద్యాలయాలు ఉండేవి, దేవాలయాల్లో గ్రంథాలయాలు ఉండేవి. మీకు తెలుసో లేదో దేవాలయాల్లో ఆసుపత్రులు ఉండేవి, దేవాలయాల్లో ప్రత్యేకమైన ప్రసూతిశాలలు ఉండేవి. ఊళ్ళో డెలివరీ చేయాలి అంటే కష్టమైతే ఇంట్లో మంత్రస్నానాలు చేసేవాళ్ళు, కష్టమైతే సర్జికల్ ప్రొసీజర్ అవసరమైతే దేవాలయానికి తీసుకొచ్చేవాళ్ళు. దేవాలయాల్లో ప్రసూతిశాలలు ఉండేవి. ఏమైపోయింది ఆ వ్యవస్థ? దేవాలయమే విద్యాలయం, దేవాలయమే వైద్యాలయం, దేవాలయమే ప్రసూతిశాల, దేవాలయమే ఫ్యాక్టరీ, దేవాలయమే ఆయుధశాల, దేవాలయమే బ్యాంకు, దేవాలయమే ఆభరణాలు దాచే స్థలం. ఆ ఆభరణాలు దాచినట్టుగా మనకి ఈ మధ్యకాలంలో పూరి ఆలయానికి సంబంధించి, తర్వాత అనంత పద్మనాభ స్వామికి సంబంధించి బయటపడుతున్నాయి కదా. అవి కేవలం స్వామివారి నగలు మాత్రమే కాదు, అప్పటి రాజులు పెట్టినటువంటి భాండాగారాలు, అవి బ్యాంకు లాగా అన్నమాట, లాకర్లు. ఇంత పటిష్టమైన ఆలయ వ్యవస్థ ఎప్పుడైతే దెబ్బతినడం మొదలుపెట్టిందో, వాడు చూడండి, విదేశీయులు దండయాత్ర ఎక్కడ చేసేవాళ్ళు? గ్రామాల మీద చేసేవాళ్ళు కాదు, డైరెక్ట్గా ఆలయం మీద చేసేవాళ్ళు. అక్కడ కనుక విచ్ఛిన్నం చేస్తే ఈ ధర్మం విచ్ఛిన్నం అవుతుంది. ఈ ధర్మం విచ్ఛిన్నమైతే తేలికగా లొంగిపోతారు, తేలిగ్గా లొంగిపోతారు, తేలిగ్గా దోచుకోవచ్చు. నైజీరియాలో వాళ్ళ ప్రెసిడెంట్ ఒక అతను మొన్న ఈ మధ్యన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమనంటే, మాకంటూ ఒక మతం ఉండేది, గిరిజన మతం. ఇక్కడికి కొంతమంది ఫాదర్లు వచ్చారు. వచ్చేటప్పుడు వాళ్ళ చేతిలో పుస్తకాలు ఉన్నాయి, మా చేతిలో మా ల్యాండ్ కాగితాలు ఉన్నాయి, మా భూమి కాగితాలు ఉన్నాయి, భూమి పత్రాలు ఉన్నాయి. ఒక 50 ఏళ్ళు గడిచిన తర్వాత ఏం మార్పు వచ్చిందయ్యా? ఇక్కడ విద్య చెప్తాము, వైద్యం అందిస్తాము, ఏంటంటే సలహాలు చెప్తామని వచ్చారు. చివరికి వచ్చి ఏం చేశారా అంటే, ఆ పుస్తకాలు మా చేతిలో పెట్టారు, ఆ పుస్తకం మా చేతిలో పెట్టారు, మా ల్యాండ్ కాగితాలు వాళ్ళ చేతిలోకి వెళ్ళినాయి. అది జరిగింది 50 ఏళ్లలో. అర్థమైందో ఏం జరిగిందో? వక్ఫ్ పేరుతో, చర్చ్ పేరుతో వేలాది ఎకరాలు ఆక్రమించుకున్నారు. విధర్మీయులు ఎలాగైతే దేవాలయాల మీద దండయాత్రలు చేశారో, కొంతకాలం తర్వాత బ్రిటిష్ వాళ్ళ చేతుల్లోకి దేవాలయాలు వెళ్ళిన తర్వాత బ్రిటిష్ వాళ్ళు ఏం చేశారంటే, వాడు కొంచెం బెటర్ అనిపించాడు. వాడు ఏం చేశాడో తెలుసా? దేవాలయం నుంచి నాకు కప్పం కట్టండి, దేవాలయం నుంచి నాకు కప్పం కట్టండి, మీ కార్యక్రమాలు మీరు చేసుకోండి అని చెప్పాడు. వాడికంటే ముందు ముస్లిం రాజుల దండయాత్రలు జరిగినప్పుడు వాళ్ళు దేవాలయాలు విధ్వంసం చేశారు. కొన్ని దేవాలయాలు చూసి పారిపోయారు, కొన్ని దేవాలయాలు చూసి పారిపోయారు. కొన్ని లౌక్యంగా మన వాళ్ళు తప్పించారు. వాళ్ళని ఎలా లౌక్యంగా తప్పించారు అంటే, ఒకసారి వెంకటేశ్వర స్వామిని టార్గెట్ పెట్టారు. ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అలీ అనే సేనాని వెంకటేశ్వర స్వామి గుడి తిరుపతిని టార్గెట్ పెట్టాడు. ఇప్పుడు మన వాళ్ళు పెట్టారు కదా, లడ్డూ పేరుతో టార్గెట్ పెట్టారు కదా. ఇప్పటికీ పరమతాల వాళ్ళు ఏదో ప్రయత్నం చేస్తూనే ఉంటారు, అక్కడికి వెళ్ళి మతం మార్చడానికి, ఇతర మతాలను ప్రచారం చేయడానికి. అలీ అనేవాడు బయలుదేరాడు వెంకటేశ్వర స్వామిని కొల్లగొడతానండి. బయలుదేరి ఆ మెట్ల మార్గం దాకా వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ తిరుపతి వాస్తవ్యులు కొంచెం బ్రెయిన్ ఉపయోగించారు. వాళ్ళు బ్రెయిన్ ఉపయోగించి అలీ అనేవాడిని పిలిచి, ఒరే బాబు, నీకు కావాలంటే కప్పం కట్టేస్తాను, నువ్వు వెళ్ళిపో అంటే, కాదు కాదు, నేను అక్కడ విగ్రహ విధ్వంసం చేయాలి, నేను ఆ కొండ మీదకి వెళ్ళాలన్నాడు. అంటే వాళ్ళు ఏం చెప్పారంటే, ఒరే, ఇది వరాహ క్షేత్రం. వరాహం అంటే ఏంటో తెలుసా? వరాహం అంటే ఏంటి? పంది. అడవి పందులు తిరుగుతాయి ఇక్కడ. మరి మీ మతానికి నచ్చదు కదా, ఇది వరాహ క్షేత్రం. ఈ వరాహ క్షేత్రంలో నువ్వు అడుగు పెడితే నీ మత గ్రంథం ప్రకారం నువ్వు మైలపడిపోతావు కదా అని వాడిని కొంచెం ప్రాక్టికల్గా, వాడికి కొంచెం బుర్ర తక్కువ, మన వాడికి బుర్ర ఎక్కువ, లౌక్యం వాడారు. వాడికి అర్థమైంది, వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు. ఆలీ ఫిర్ గయే, ఆ ప్రాంతం అలిపిరి అయ్యింది. వెంకటేశ్వర స్వామి గుడి దగ్గర మెట్ల మార్గం, అలిపిరి మార్గం ఉంది కదా, తెలుసు కదా మీ అందరికీ.
తెలుసు కదా, ఆ అలిపిరి పేరెట్టా వచ్చింది, ఇట్టా వచ్చింది. కొన్ని చోట్ల మంత్రశక్తిని ఉపయోగించారు మన వాళ్ళు. సింహాచల దేవస్థానం మీద విధర్మీయుల దండయాత్ర జరిగింది. విధర్మీయుల దండయాత్ర జరిగితే అక్కడ హాహాకారాలు పెడుతూ అక్కడ ఉన్నటువంటి షాపుల వాళ్ళు, అక్కడ ఉన్నటువంటి భక్తులు, బ్రాహ్మణులు పారిపోతున్నారు. అందరూ పారిపోతుంటే ఆ సింహాచలం మూల విరాట్ని రక్షించుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి ఒక 3-4 ప్రధాన అర్చకులు మాత్రం అక్కడ కింద పడుకున్నారు. చచ్చిపోతే మేము చచ్చిపోయిన తర్వాత స్వామివారి మీద చెయ్యి వేయాలి అని వచ్చేస్తున్నాయి. లోపలికి గుర్రాలు, ఆ శబ్దం వినిపిస్తోంది, అది కొండ ఎక్కుతున్న శబ్దం వినిపిస్తోంది. ఈ లోపల అక్కడ ఒక మహోపాసకుడు ఉన్నాడు. ఆయన పేరు గోగులపాటి కూర్మనాథ కవి. మొన్న జరిగింది ఇది, జస్ట్ ఒక 400 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. గోగులపాటి కూర్మనాథ కవి. ఈ గోగులపాటి కూర్మనాథ కవి అనే ఆయన సింహాచలం దేవస్థానంలోకి వెళ్ళిపోయి తలుపులు వేసుకున్నాడు. తలుపులు వేసుకుని స్వామివారిని గట్టిగా పట్టుకుని, స్వామి పోతే నేను ఫస్ట్ పోవాలి, తర్వాతే నీ మీద చెయ్యాలండి అని ఆయన కవి ఆసువుగా ఒక 100 పద్యాలతో శతకం చెప్పాడు. వైరి దుష్టజన వైరి సంహార నారసింహ అరే మకుటంతో, ఒక మకుటం ఏదో ఉంది, నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, ఒక మకుటంతో దుష్టులైన శత్రువుల్ని సంహరించు నరసింహ అని అడుగుతూ ఆసువుగా ఒక 100 పద్యాలు చెప్పాడు. ఆ పద్యాలు చెప్పడానికి సమయం ఎంత పట్టింది అంటే సుమారుగా ఒక 45 నిమిషాలు పట్టింది. ఈ 45 నిమిషాలు చెబుతూనే ఉన్నాడు ఆయన. ఈ లోపల గుర్రాల డెక్కల సప్పుడు ఆగిపోయి హాహాకారాలు వినిపించడం మొదలెట్టి. హాహాకారాలు వినిపించినాయి. ఏం జరిగిందో తెలియదు. ఆకస్మికంగా సింహాచలం అడవుల్లోంచి 9 గుంపులు బయలుదేరి కేవలం విధర్మీయుల సైన్యం ఏదైతే ఉందో, గుడి మీద దాడి చేయడానికి వచ్చిన సైన్యం, వాళ్ళని మాత్రమే, భక్తుల్ని కాదు, వాళ్ళని మాత్రమే పట్టి పీకి చంపినాయి 9 గుంపులు. ఇది నేను చెప్తున్న మాట కాకన్ బుల్ స్టోరీ కాదు, కట్టుకథ కాదు. సింహాచల దేవస్థానం రికార్డులు వెరిఫై చేయడం దొరుకుతుంది. ఇది మీకు పేరు నోట్ చేసుకోండి కావాలంటే, గోగులపాటి కూర్మనాథ కవి. ఇలా వాళ్ళ మంత్రశక్తితో దేవాలయాలను కాపాడుకున్నటువంటి మహానుభావులు ఉన్నారు. ఇక్కడ శౌర్యంతో దేవాలయాలను కాపాడుకున్న వాళ్ళు ఉన్నారు. దేవాలయాలు కూలగొడితే వాటిని పునఃప్రతిష్ఠ చేసిన వాళ్ళు ఉన్నారు. అఫ్జల్ ఖాన్ అనేటువంటి దుర్మార్గుడు, వాడు దున్నపోతు పర్సనాలిటీ. వాడు అఫ్జల్ ఖాన్ అనేవాడు. వాడు వస్తుంటే 4 దున్నపోతులు కలిసి వస్తుంటే ఎట్లా ఉండేది అట్లా ఉండేది. పరమ దుర్మార్గుడు. 1,00,000 మంది సైన్యంతో వస్తున్నాడు శివాజీని వెంటాడుతూ. శివాజీని హత్య చేయడం కోసం వస్తున్న మార్గంలో గోవుల్ని చంపుకుంటూ వస్తున్నాడు, విగ్రహాలు పడగొడుతూ వస్తున్నాడు, దేవాలయాలు ధ్వంసం చేస్తూ వస్తున్నాడు. తుల్జా భవానీ దేవాలయం దగ్గరికి వచ్చాడు. తుల్జా భవానీ దేవాలయానికి వచ్చి ఆ దేవాలయం విగ్రహ విధ్వంసం చేశాడు. అమ్మవారి విగ్రహం పగలగొట్టాడు. పగలగొట్టిన వార్త చాటింపు వేయించాడు. శివాజీకి కూడా వినిపించేట్టుగా ఎక్కడన్నా దాక్కున్నాడేమో శివాజీ అని. ప్రజలు హాహాకారాలు చేస్తున్నారు. తుల్జా భవానీ టెంపుల్ పడగొట్టాడు. శివాజీ పూజించే అమ్మవారు ఆవిడ విగ్రహాన్ని విగ్రహం పగలగొట్టాడు. వీడిని ఏం చేయలేని శివాజీ, ఎక్కడికి పారిపోయాడు శివాజీ అని అడుగుతున్నారు. చూశాడు శివాజీ పారిపోతున్నట్టుగా నటించాడు. వెనకడుగు వేశాడు. అఫ్జల్ ఖాన్ ముందుకు వస్తున్నాడు. ఈయన పరిగెత్తున్నట్టుగా నటించాడు. కొంత దూరం పరిగెత్తిన తర్వాత సైన్యం ఒక 30-40 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఓపెన్ ప్లేస్ వచ్చే ప్రదేశం చూశాడు శివాజీ. అక్కడ ఆగి అఫ్జల్ ఖాన్కి కబురు చేశాడు. ఏమనంటే, నేను ఓడిపోయాను నీ చేతిలో, నా దగ్గర చిన్న సైన్యమే ఉంది, నీకు నేను కప్పం కడతాను, మరిద్దరం సంధి చేసుకుందాం, పలానా ప్లేస్కి రా అని చెప్పి ఒక గ్రౌండ్కి రమ్మని కబురు చేశాడు. అఫ్జల్ ఖాన్ అనుకున్నాడు శివాజీ పని అయిపోయింది. మానసికంగా దెబ్బ కొట్టా. తుల్జా భవానీ టెంపుల్ మీద దాడి చేసి మానసికంగా దెబ్బ కొట్టా అనుకుని వెంటనే ఒప్పుకున్నాడు సంధికి. ఒక గ్రౌండ్లో సమావేశం ఏర్పాటు చేశారు ఒక గుడారంలో. ఆ గుడారానికి శివాజీ ఒక్కడే వచ్చాడు ఒక 4 అంగరక్షకులతో. అఫ్జల్ ఖాన్ సైన్యం చుట్టూ ఉంది, 1,00,000 మంది సైన్యం మధ్యలో ఉన్నాడు అఫ్జల్ ఖాన్. ధైర్యం చేశాడు శివాజీ. వెళ్ళి అఫ్జల్ ఖాన్ రా శివాజీ అని కావులించుకుని అఫ్జల్ ఖాన్ ఏం చేశాడంటే, చేతిలో ఉన్న విషం పూసిన కత్తిని శివాజీ వెన్నులో దించడానికి ప్రయత్నం చేశాడు. శివాజీ కవచం వేసుకుని వెళ్ళాడు. టంగమని సౌండ్ వచ్చింది.
వెంటనే శివాజీ జాగ్రత్త పడ్డాడు, ముందే జాగ్రత్త పడ్డాడు. చేతిలో ఉన్నటువంటి ఒక ఆయుధాన్ని ఆపరేట్ చేశాడు. పులి గోళ్ళలాగా బయటకు వస్తుంది ఆయుధం బటన్ నొక్కగానే. దాన్ని వాగ్ నక్ అంటారు. ప్రపంచంలో మొట్టమొదటిసారి శివాజీ ఉపయోగించాడు దాన్ని, వాగ్ నక్ అనే ఆయుధాన్ని. ఆ వాగ్ నక్ ఓపెన్ అయింది. అఫ్జల్ ఖాన్ని చీల్చి చంపేశాడు. నృసింహస్వామి హిరణ్యకశిపుని చంపినట్టుగా భయంకరంగా చీల్చి చంపేశాడు. వాడి చావు ఎంత భయంకరంగా ఉంది అంటే వాడి చావు చూసి 1,00,000 మంది సైన్యం లొంగిపోయారు శివాజీ. ఈ మధ్యకాలంలో ఈ వాగ్ నక్ అనే ఆయుధాన్ని బ్రిటిష్ వాళ్ళు తీసుకుపోతే బ్రిటిష్ వాళ్ళ టైంలో మన మోడీ గారు మళ్ళీ వెనక్కి తెప్పించారు. అది మహారాష్ట్రలో నాగపూర్లో పబ్లిక్ ప్లేస్లో అందరికీ చూడడానికి పెట్టారు కూడా, పేపర్లో కూడా వచ్చింది. అది అలా శౌర్యంతో కాపాడుకున్నారు దేవాలయాల్ని. ఇప్పుడు దేవాలయాల మీద దాడి జరుగుతోంది. మిత్రులారా, దేవాలయాల మీద దాడి డిఫరెంట్గా జరుగుతోంది. ఇప్పుడు ఎలా జరుగుతోంది? ప్రభుత్వాల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి దేవాలయాలు. వక్ఫ్ బోర్డులు వెళ్ళలా, మసీదులు వెళ్ళలా, చర్చిలు వెళ్ళలా, గురుద్వారాలు వెళ్ళలా, దేవాలయాలు మాత్రం వెళ్ళిపోయినాయి. కనకదుర్గ దేవస్థానం తీసుకోండి, తిరుపతి దేవస్థానం తీసుకోండి, అన్నవరం తీసుకోండి, ఏ దేవస్థానం చూసినా ఎండోమెంట్ యాక్ట్ అనే పేరుతో ప్రభుత్వాలు ఆక్రమించినాయి దేవస్థానాల్ని. ఏం చేస్తున్నాయి? పోనీ పరిపాలన సవ్యంగా చేస్తున్నాయా? ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం అనేది ఏం లేదు. నాకు ప్రభుత్వాలతో పని లేదు, మన ఎవ్వరికి కూడా ప్రభుత్వాలతో పని లేదు, పార్టీలతో పని లేదు. మనం ముందుగా హిందువులం. మనలో ప్రవహించే పౌరుషవంతమైన హిందూ రక్తం మనని ప్రశ్నించేటట్లుగా చేస్తోంది. ఏ ప్రభుత్వం అయినా సరే చిట్ట చివరికి ఎండోమెంట్ యాక్ట్ అనే పేరుతో మన దేవాలయాల్ని కబళిస్తున్నాయి. మనం గుళ్ళో అమ్మవారి పేరుతో అయ్యవారి పేరుతో మనం కష్టం దాచుకున్న డబ్బులు ముడుపు కట్టి తీసుకెళ్ళి వేస్తుంటే ఆ డబ్బు తీసుకెళ్ళి షాదీఖానాలు కట్టిస్తున్నారు మిత్రులారా. ఆ డబ్బు తీసుకెళ్ళి ముల్లాలకి పాస్టర్లకి నెలవారీ డబ్బులు ఇస్తున్నారు మిత్రులారా. ఎంత దారుణమైన పరిస్థితి! ఆ డబ్బు తీసుకెళ్ళి రోడ్లు వేయిస్తున్నారు. రోడ్లు వేయించడానికే నువ్వు డబ్బులు ఇచ్చింది గుళ్ళో భక్తుడిగా. గుళ్ళోకి వెళ్తే దర్శనం చేసుకోవాలంటే టికెట్లు. మొన్న ఈ మధ్యన టీవీలో కూడా చూసాం. ఒక దేవాలయానికి సంబంధించిన కమిటీ చైర్మన్ అంటున్నాడు 500 రూపాయలు టికెట్ పెంచుదామా అని. ఒక చర్చ వస్తే 500 ఏంటయా, 10,000 చెయ్యి, వచ్చేవాడు అసలు పోయేవాడు పోతాడు. అది లైవ్లో అందరూ చూశారు. ఆ వీడియో రిలీజ్ అయింది. అంటే హిందువుల దేవాలయాలంటే మీకు అంత చిన్న చూపా? ఇదేమన్నా ఔరంగజేబ్ పరిపాలన? కప్పం కట్టి వెళ్ళడానికి, పెనాల్టీ కట్టి వెళ్ళడానికి, గుళ్ళోకి వెళ్ళాలంటే టికెట్ కట్టాలా? మన దేవుణ్ణి మనం దర్శనం చేసుకోవడానికి డబ్బులు చెల్లిస్తే కానీ దర్శనం చేసుకోలేవరా? ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతారా? ప్రసాదం డబ్బులు పెట్టి కొనుక్కోవాలా? ఎక్కడ బతుకుతున్నాం మనం? పాకిస్తాన్లో బతుకుతున్నావా? ఇది హిందూ దేశం, హిందువుల భూమి. ఇది ఈ దేవాలయాలు హిందువులవి. మీరు ప్రభుత్వం సెక్యులర్ ప్రభుత్వం కనుకైతే దేవాలయాలు వదిలిపెట్టేయండి. ఇది హిందూ ప్రభుత్వం అయితే దేవాలయాలు నడిపించండి. ప్రకటించగలరా మీ హిందూ ప్రభుత్వం అని? సరే, రేట్లు పెట్టారు, భరించాం. అకృత్యాలు చేశారు. లడ్డూలో ఏం అకృత్యం జరిగిందో మీకు తెలుసు. గొడ్డు మాంసం కలిపారు, గోమాంసం కలిపారు, చేప నూనె కలిపారు. అదే లడ్డూలు వెంకటేశ్వర స్వామి పెట్టడమే కాకుండా దౌర్భాగ్యులు అయోధ్య రామయ్యకి 1,00,000 లడ్డూలు పంపించారు. హిందువులంటే చులకనా? హిందువుల నమ్మకాలంటే వేడాకోవడమా మీకు? ఏమనుకుంటున్నారు అసలు? పనికి మాలిన వాళ్ళు రాజకీయ నాయకులను తీసుకొచ్చి ఓ అంటే నారాయణ వాడిని తీసుకొచ్చి ట్రస్ట్ బోర్డు మెంబర్లుగా వేస్తారా? ట్రస్ట్ బోర్డు మెంబర్లు వస్తే అర్చక స్వామిని, అర్చకో శివ సాక్షాత్, అర్చకుడు శివుడితో సమానం. లోపల అమ్మవారి స్వరూపం ఏదైతే ఉందో అందులో కొంత కళ అర్చక స్వామిలో నిబిడీకృతం అవుతుంది మంత్రబలం వల్ల. అర్చకుడు ఎదురెళ్ళి పూర్ణకుంభ స్వాగతం చెప్పాలా ఈ ట్రస్ట్ మెంబర్స్కి? వాడు ఫుల్గా తాగొస్తాడా? బూట్లు వేసుకుని లోపలికి వస్తారా? ఏంటి దౌర్భాగ్యం? మన ఆలయాల్లో అనాచారానికి ప్రభుత్వాలు కారణమవుతున్నాయి. మన ఆలయాలు నిధులు తీసుకెళ్లి విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నారు. ఎవరిచ్చారు మీకు అధికారం? ఆలయం డబ్బులు తీసుకెళ్లి ఖర్చు పెట్టమని. ఇంకొకరు బయలుదేరతాడు ఎర్రజెండా పుచ్చుకుని బయలుదేరతాడు. ఆలయాల భూములన్నీ పేదలకు పంచాలి అని. ఆలయాల భూములు ఎవరికి పంచాలి? ఎందుకు పంచాలి?
ఆలయాల భూములు దేవుడి మాన్యం. పేదలకు భూములే పంచాలంటే ప్రభుత్వ భూములు ఉన్నాయి. 9 లక్షల ఎకరాలు వక్ఫ్ బోర్డు భూములు ఉన్నాయి. ఇండియన్ రైల్వే తర్వాత అత్యధికంగా భూములు కలిగింది వక్ఫ్ బోర్డు. వక్ఫ్ బోర్డు ఇవి తీసుకోండి. ఆ వక్ఫ్ బోర్డు చట్టం సవరించడానికే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. వక్ఫ్ బోర్డు చట్టం ఏం చెప్తుందో తెలుసా? మీ భూమి ఉందనుకోండి, నచ్చిందనుకోండి, ఎవరో ఒక ఆయన వస్తాడు, మేము ఔరంగజేబు వారసును, ఔరంగజేబు గారి గుర్రం అక్కడ మేసింది కాబట్టి ఈ భూమి మాది అని వక్ఫ్ బోర్డు పేరు మీద వాడు క్లెయిమ్ చేస్తే అది వాడిది కాదు అని నిరూపించాల్సిన బాధ్యత మందంట. అర్థమైందా నేను చెప్పింది? ఇప్పుడు మీకు ఒక భూమి ఉంది, నేను వచ్చి ఆ భూమి నాది అన్నా, ఎవరు నిరూపించాలి ఆ మాట? నాది అన్న నేను కదా నిరూపించాల్సింది, అవునా కాదా? చంద్రశేఖర్ది భూమి అని నేను క్లెయిమ్ చేస్తే చంద్రశేఖర్ది భూమి అని నిరూపణ చేసుకోవాలి చంద్రశేఖర్. అది చట్టం. చంద్రశేఖర్ నిరూపణ చేసుకోడంట, భూమి ఓనర్ చెప్పాలంట ఇది నాదే అని, లేకపోతే నోరు మూసుకుని అప్పు చెప్పాలంట. ఇలా ఉంది వక్ఫ్ చట్టం. ఇలా ఎక్కడ పడితే అక్కడ వక్ఫ్ బోర్డు పేరు మీద ఒక బోర్డు పెట్టడం, ఈ భూమి నాదే అంటాం. చట్టం ఏం చెప్తోంది? ఆ యజమాని ముందు హ్యాండ్ ఓవర్ చేయి, భూమిని వాడికి హ్యాండ్ ఓవర్ చేసి నీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే కోర్టులో తేల్చుకో అంటోంది. ఎంత దుర్మార్గం ఉండేది ఇది! ఇంకా చాలామందికి తెలియదు. మన దాయాదులు ఉన్నారు కదా, బాయి ఆ బాయికి తెలిస్తే మీ ఊర్లో కూడా ఇప్పుడు అమ్మవారికి స్థలం అనుకోండి, ఇది వచ్చి ఒక గ్రీన్ కలర్ బోర్డు పెడతాడు, వక్ఫ్ బోర్డు స్థలం ఇది అని పెడితే ముందడికి హ్యాండ్ ఓవర్ చేసేయాలి. తర్వాత మనం కోర్టుకి వెళ్ళాలంటే ఈ భూమి అదే అనండి. ఇది చట్టం. గతంలో ప్రభుత్వాలు పెట్టిన చట్టం. ఇప్పుడు దాన్ని మార్చడానికి ప్రయత్నం చేస్తుంది ప్రస్తుతం సెంట్రల్ గవర్నమెంట్. ఇలా దుర్మార్గంగా ఆస్తుల్ని ఆక్రమించుకొని ఇండియన్ రైల్వేస్కి 9.5 లక్షల ఎకరాలు ఉంటే వక్ఫ్ బోర్డుకి 9 లక్షల ఎకరాలు ఉంది. ఆ భూములు పంచండి పేదలకు కావాలంటే. మా దేవాలయాల భూములు పంచడం ఏంటి? ఎవరికి కావాలంటే వాళ్ళకి భూములు పంచేయడం దేవాలయం భూములు. ఇది పరిస్థితి. ఏం చేయాలి మనం? ఒక హిందువుగా, ఒక సాధారణ హిందువుగా, సగటు హిందువుగా నా డిమాండ్ ఏంటి అంటే, ముందా దేవాలయాల్ని ప్రభుత్వం చేతిలోంచి బయటికి తీసుకురండి, ఎండోమెంట్ యాక్ట్ రద్దు చేయండి. ఈవోలు వస్తారు. ఆ ఈవోలను ఎవరిని పెడతారు తెలుసా? మన ధర్మం మీద నమ్మకం లేనివాడు పెడతారు. మన ధర్మం మీద నమ్మకం లేనివాడు పెడతారు. వాడు వచ్చి ఏం చేస్తాడు? లోపలికి వచ్చి ప్రసాదం కూడా తీసుకోడు. వాడు స్వామిని రాతి బొమ్మని లాగా చూస్తాడు, పైనుంచి కిందకే, కింద నుంచి పైకి చూసిపోతాడు బయటికి. వాడు ఈవో. వాడికి 1,50,000 జీతం, అర్చక స్వామికి 10,000 జీతం. దేవుడిని నమ్ముకున్నటువంటి అర్చక స్వామికి ఏమో 10,000 జీతం. దేవుడి మీద నమ్మకం లేనటువంటి వేరే మతం పాటించేటువంటి ఈవోకేమో 1,50,000 జీతం. ఏంటి దౌర్భాగ్యం? ప్రభుత్వాలు గుళ్ళల్లో వేలు పెడితే ఏం జరుగుతుందో శబరిమల దేవస్థానంలో చూసాం మనం. శబరిమల చూసాం. శబరిమల దేవస్థానంలో మాతృమూర్తుల్లో ఒక వయసు వాళ్ళకి పర్మిషన్ లేదు. అది ఆ దేవాలయ నియమం. కోర్టు ఏం చెప్పింది? ఏదో పెచ్చ తీర్పిచ్చింది. ఏమని? ఎవరైనా వెళ్ళొచ్చు అని తీర్పిచ్చింది. వెంటనే బయలుదేరారు కొంతమంది పిశాచ స్త్రీలు బయలుదేరారు. ఇక్కడున్న మాతృమూర్తులు క్షమించాలి, నన్ను అందరినీ అంటలేదు. కొంతమంది పిశాచ స్త్రీలు బయలుదేరారు. ఇంట్లోకి రాకూడని, పూజ గదిలోకి వెళ్ళకూడని స్థితిలో శబరిమల ఆలయంలోకి వెళ్ళడానికి ప్రయత్నం చేశారు. ఎంత దారుణమైన విషయం అది! అందులో ఒక ఆవిడ ఆడవాళ్ళు ఉపయోగించేటువంటి లోదుస్తులు అక్కడ మెట్ల మీదకి విసిరేయడానికి ప్రయత్నం చేసింది. మీకు తెలుసా ఇది? అక్కడ ఉన్నటువంటి భక్తులు అయ్యప్పమాలలో ఉన్నవాడు ప్రాణాలకు తెగించేది ఆపారు. పోలీసులు లాఠీ దెబ్బలు తింటూ. అప్పుడు మన బందర వాళ్ళు కూడా ఉన్నారు కొంతమంది అక్కడ. ఇంత దారుణమైన పరిస్థితి ఉంది ప్రభుత్వాలు కనుక ఆలయాలు మెయింటైన్ చేస్తే. కాబట్టి ఒక హిందువుగా నా డిమాండ్ ఏంటి అంటే, ప్రభుత్వాలు ఆలయాలను వదిలిపెట్టాలి. పూర్వం ఎలాగైతే సాధువులు, సంతులు, ఋషులు, మునులు, పీఠాలు
ధర్మాత్ములు ఎవరైతే ఆలయాలను మెయింటైన్ చేశారో మళ్ళీ వాళ్ళ చేతిలో పెట్టండి. ఇక్కడ ఉన్నటువంటి సజ్జనులు ఉన్నారు కొంతమంది, వీళ్ళు అధికారులు కాదా దేవాలయాన్ని ట్రస్టీలుగా ఉండడానికి? రాజకీయ నాయకులు తెగబలిసిన కద్దరు బట్టలు వేసుకున్న రాజకీయ నాయకుడా ట్రస్టీ మెంబర్గా ఉండడానికి? సామాన్య హిందువు, భక్తి కలిగినటువంటి ప్రతి హిందువు ట్రస్ట్ మెంబర్గా ఉండడానికి అర్హుడే, అవునా కాదా? ఇక్కడున్న ప్రతి వ్యక్తి అర్హుడే. ఎందుకని? ఈ ధర్మం మీద మీకు నమ్మకం ఉంది కాబట్టి. ధర్మం మీద నమ్మకం లేని వాడిని రాజకీయ పునరావాస కేంద్రంగా ఏ పదవి ఇవ్వలేదు కాబట్టి పలానా దేవస్థానంలో ట్రస్ట్ మెంబర్గా వేసేస్తున్నానని పార్టీలు వేసేస్తున్నాయి. దానివల్ల దేవాలయాల విధ్వంసం జరుగుతోంది. కాబట్టి ఈ దేవాలయాలను పరిరక్షించాల్సింది ఎవరు అంటే దేవుడు కాదు, మనమే దేవాలయాలను పరిరక్షించాలి. ఒకసారి స్వామి వివేకానంద ఉత్తరాఖండ్ వెళ్ళారు. అక్కడ ఖీర్ భవానీ టెంపుల్ అని ఒక టెంపుల్ ఉంది. క్షీర భవానీ అంటారు తెలుగులో, ఖీర్ భవానీ అంటారు హిందీలో. ఆ ఖీర్ భవానీ అమ్మవారి విగ్రహం పగలగొట్టుంది. అక్కడ కూర్చుని వివేకానందుడు కన్నీరు మున్నీరుగా ఏడ్చాడు. ఆయన, అమ్మా ఏంటి నీకు ఈ దుర్గతి? సాక్షాత్తు నీ విగ్రహం పగలగొడుతుంటే నువ్వు ఏమీ చేయకుండా మౌనంగా ఉంటే నిన్ను నమ్ముకున్న మా పరిస్థితి ఏంటమ్మా అని అడిగాడు. తీవ్ర ధ్యానంలోకి వెళ్ళాడు. 2 రోజులు ధ్యానంలోనే ఉన్నాడు. అమ్మవారు వచ్చింది. వివేకానంద చరిత్రలో నోట్ చేసిన అంశం చెప్తున్నాను నేను. అమ్మవారు వచ్చింది. ఏంది ఆయన పిలిచేవారు అడిగింది. మళ్ళీ అడిగాడు, ఏంటమ్మా నీ విగ్రహాన్ని పగలగొడుతుంటే నువ్వు రాలేదు, నిన్ను నమ్ముకున్న మా బతికేంటి? ఆవిడ చెప్పింది, నాయనా ఆలయం కట్టింది మీరు, నన్ను రమ్మని నైవేద్యాలు పెడుతున్నది మీరు, భజన చేస్తున్నది మీరు, ఆలయాన్ని రక్షించుకోవలసింది కూడా మీరే. మేం కూడా ఇంటర్ఫీర్ అవుతాం. మేము ఎప్పుడవుతాం? పిలవగలిగిన వాడు పిలిస్తే వస్తాం. నువ్వు పిలవగలవు, పిలిచావు, నేను వచ్చా. ఇందాక చెప్పానే గోగులపాటి కూర్మనాథ కవి, ఆయన పిలవగలిగాడు, పిలిచాడు, వచ్చాడు. పిలవలేనప్పుడు జనబలమే మహాబలం. అమ్మవారిని పిలిచే మంత్రబలం మనకి లేదు. కాబట్టి అమ్మవారి ఆలయాన్ని కాపాడుకోవాలంటే జనబలమే. కలవు సంఘే శక్తి, కలియుగంలో సంఘమే శక్తి. సంఘంగా లేకుండా ఉంటే, కలిసి లేకుండా ఉంటే, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మిత్రులారా విధర్మీయులు రాళ్లతో కొట్టి చంపుతారు మనని. నిన్న కాక మొన్న రాయచోటిలో జరిగింది. అయ్యప్ప స్వామిని భజన చేస్తుంటే మైకు సౌండ్ ఎక్కువ ఉందని రాళ్ల దాడి చేసి రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు మన దాయాదులు. బాయి పేపర్లో వచ్చి చూడలేదా? యూట్యూబ్లో వైరల్ అవుతుంది చూడలేదా? అంటే మీ భజన మీరు చేసుకుంటుంటే రాళ్లతో కొట్టి చంపడానికి ప్రయత్నం చేశారు. ఏం చేయాలి? తిరిగి కొట్టడమే, చేసేది ఏం లేదు. నేను అహింస అంటే కుదరదు, అంతరించిపోతావు. కాబట్టి దండానికి ప్రతిదండం తప్పదు, యుద్ధం చేయాల్సిందే. కాబట్టి ఆలయాలను విముక్తి చేయాల్సిందే. ఆలయాలు విముక్తమైతే, ఆలయ వ్యవస్థ బాగుంటే మనందరం బాగుంటాం, చల్లగా ఉంటాం. వెంకటేశ్వర స్వామి గుళ్ళో లడ్డూలోనేమో విషం కలిపి పెట్టి, మాంసం కలిపి పెట్టి, నువ్వు వెళ్ళి మొక్కుకుంటే వెంకటేశ్వర స్వామి అరే బాగా చేసేవారో, నువ్వు నాకు ప్రసాదం బాగా పెట్టావు, నీ కోరికలు తీరుస్తాను నవ్వుతాడా? శపిస్తాడా? కాబట్టి మనం చేయాల్సిందంటే ముందు దేవాలయాలు ప్రక్షాళన చేయాలి. ప్రక్షాళన చేయాలంటే మన చేతిలో ఏమీ లేదు, ప్రభుత్వాల చేతుల్లో ఉంది. కాబట్టి మనం ఏం డిమాండ్ చేస్తున్నాం? ప్రభుత్వాలను మీరు పక్కన తప్పుకోండి, దేవాలయాలు విముక్తి చేయండి. ఏమంటే దేవాలయాలు విముక్తి చేసిన తర్వాత ఏంటండి? ఆ దేవాలయాల్ని ధర్మాచార్యులు నడిపిస్తారు. శంకర పీఠాల వాళ్ళు ఉన్నారు, వైష్ణవ పీఠాల వాళ్ళు ఉన్నారు, శాక్తేయ పీఠాల వాళ్ళు ఉన్నారు. ప్రతి ఊర్లోనూ ప్రతి గ్రామంలోనూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు, విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, భజనందల కార్యకర్తలు, ధర్మాన్ని నమ్మేవాళ్ళు, గౌరవించేవాళ్ళు, దేవుడి మీద నమ్మకం ఉన్న మీలాంటి పెద్దలు ఉన్నారు. వాళ్ళు పరిపాలిస్తారు దేవాలయాన్ని. ఇప్పుడున్న ట్రస్ట్ బోర్డుల కంటే బాగా చేయగలరు మీరు.
ఎందుకని మీకు నమ్మకం ఉంది కాబట్టి. ఇది మనం డిమాండ్ చేస్తున్నటువంటి అంశం. దీనికి మనం ఏం చేయాలి అంటే పెద్దలు మనకు సలహా ఇచ్చారు. ఏంటది? ఒక రోజున రాష్ట్రం అంతా ఉన్న హిందువులందరూ కలవండి, ఒక చోటకు వెళ్ళండి, జై శ్రీరామ నినాదం చేయండి, జై భవానీ అనండి, వీర శివాజీ అనండి, భారత మాతాకి జై అనండి, బజరంగ బలి అనండి, ఒక చోటకి వెళ్ళండి. ఆ శబ్దానికి భూమి కంపిస్తుంది, ఆ శబ్దానికి ప్రభుత్వాలు కంపిస్తాయి, ప్రభుత్వాలు ఖచ్చితంగా సంస్కరణలు చేస్తాయి. మీరు ఎవరిని తిట్టకలా కొట్టకలా, మీరు సమయం ఇవ్వండి. రోజు రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేయవసరంలా. మీరు ఇంట్లో కూర్చుని గంటలు గంటలు రోజులు రోజులు భజన చేస్తే ఎంత పుణ్యం వస్తుందో, మీరు ఈ ధర్మదీక్షలో పాల్గొంటే అంతకంటే ఎక్కువ పుణ్యం వస్తుంది. ఇది ధర్మదీక్ష. ఈ దేవాలయాల ముందు విముక్తం చేయండి. విముక్తం చేయకపోతే మీరు పూజించడానికి అక్కడ దుర్గమ్మ ఉండదు, అక్కడ వెంకటేశ్వర స్వామి ఉండడు, అక్కడ అయ్యప్ప ఉండడు. దుర్గమ్మ పవిత్రంగా ఉండాలి అంటే, ఆవిడ పూజలు బాగా జరగాలి అంటే మీరు ఉద్యమించాలి. ఉద్యమించడం అంటే రోజు తిరగవసరంలా. ఒక డేటు పెట్టారు మన వాళ్ళు, జనవరి 5వ తారీఖు గన్నవరంలో, విజయవాడ గన్నవరంలో రాష్ట్రంలో ఉన్న హిందువులందరూ సమావేశం అవుతారు. ఆ రోజున పిల్ల పాపలు, బంధువులు, మిత్రులు అందరితో వెళ్ళండి. ఎవరో వచ్చి మిమ్మల్ని తీసుకెళ్తారని ఆశించకండి. దేవుడికి మీకు మధ్యలో ఎవరుంటారు? ఎవ్వరు ఉండరు. భగవంతుడు మీరు ఇద్దరే. భగవంతుడి స్థానమైనటువంటి ఆలయాలను కాపాడుకోవడానికి నేను సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను. ఈ అగ్నిలో మనం ఆహుతులు అవుదాం, వెళ్దాం, నినాదం చేద్దాం జై శ్రీరామని. మన విల్ అండ్ విష్ ఏంటో ప్రభుత్వానికి తెలియజేద్దాం, ఇంటికి వద్దాం. దీన్ని తీసుకెళ్ళడానికి ఎవరో వస్తారని ఆశించకండి. మీకు మీరే బృందాలుగా ఏర్పడండి. మీ ప్రాంతంలో, మీ గ్రామంలో పెద్దలు ఉంటారు, అనుభవజ్ఞులు ఉంటారు, యువకులు ఉంటారు. అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. యువకులు నడుం కట్టండి, ఒక ర్యాలీగా రెడీ అవ్వండి. బళ్ళ మీద ఈ రోజు నుంచి జెండా, కాషాయ జెండా కట్టుకోండి. ఏ రోజుకైనా ఈ దేశంలో కాషాయ జెండా ఆధ్వర్యంలోనే, కాషాయపు రెపరెపలలోనే ఈ దేశపు అభివృద్ధి ఉంటుంది. శంకరుడు కాషాయ జెండా పట్టుకున్నారు, రామానుజాచార్యుడు కాషాయ జెండా ద్వారానే వెళ్ళారు, వివేకానందుడు కాషాయ వస్త్రం ధరించే ముందుకెళ్ళాడు. కాషాయం మన రోగానికి కషాయం. మన జాతి యొక్క దౌర్భాగ్యం పోవాలి అంటే ఆ ఆంజనేయ స్వామి జెండా కట్టుకోండి బండికి, జై శ్రీరామని నినదించండి. జనవరి 5వ తారీఖున గన్నవరం చేరండి. అక్కడ సమావేశం అవ్వండి. అక్కడ పెద్దలు మాట్లాడతారు, వచ్చి మన కర్తవ్యాన్ని బోధిస్తారు. ఆ ప్రకారం చేద్దాం. ఈ లోపల దానికి ప్రిపరేటరీ వర్క్గా ఈ సమావేశం ఏర్పాటు చేసాం. మీరు కూడా మళ్ళీ ఇంకా చిన్న చిన్న సమావేశాలు పెట్టుకోండి. మీరు భక్తుల మండలులు, మాతృమూర్తులు ఉన్నారు, ఒక మండలిగా ఏర్పడండి, ఒక గ్రూప్గా ఫామ్ అవ్వండి. గ్రూప్గా ఉంటేనే ఏ పనైనా చేయగలం. మీ గ్రూప్కు పేరు పెట్టుకోండి. సీత, సావిత్రి, అనసూయ, అహల్యాబాయ్, జిజియాబాయ్, శివాజీ తల్లి జిజియాబాయ్. మీ పిల్లలు శివాజీలాగా ప్రపంచ ప్రఖ్యాతి పొందాలా? మీరు పెట్టుకోండి, జిజియాబాయ్ అని పేరు పెట్టుకోండి. మీ గ్రూప్కి పెట్టుకొని ప్లాన్ చేయండి ఎలా వెళ్ళాలి అని. అలాగే దుర్గా భవానీ సేవా మండలి వాళ్ళు ఉన్నారు. మీరు ఫామ్ కాండి, ఒక అసోసియేషన్గా దుర్గా భవానీ సేవా మండలి అని. అమ్మవారి మాల వేసుకున్న వాళ్ళంతా వెళ్ళండి విజయవాడ. అమ్మవారిని రక్షించుకోవాలి. ఆ తర్వాత అమ్మవారు మనం రక్షిస్తుంది. అమ్మవారి ముక్కు పుడక ఎక్కడుంది ఏమో, అమ్మవారి నగలు ఎక్కడున్నాయి ఏమో అనే పరిస్థితి ఎందుకు వచ్చింది? ప్రభుత్వాల చేతుల్లో ఉండడం వల్ల వచ్చింది. కాపాడుకోవాలా వద్దా? మాట్లాడరు. కాపాడుకోవాలా వద్దా? కాపాడుకోవాలి అంటే జనబలం మహాబలం. ప్రచండంగా ఒక సముద్రపు ఉప్పెనలాగా మనం వెళ్ళి మన వాయిస్ను వినిపించగలగాలి. అప్పుడు మాత్రమే దేవాలయాల పరిరక్షణ, మన ధర్మ పరిరక్షణ, మన ఆచార పరిరక్షణ, ఈ దేశంలో హిందువులు చక్కగా సమృద్ధిగా బతికి బట్ట కట్టగలుగుతారు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.